అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపే యోగిని ఏకాదశి శనివారం మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఇది ఒక్కటి పెట్టి చూడండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కటిక దళితుడైన సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు దీనిని పెట్టుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. చాలామంది సమస్యలను తొలగించుకోవాలని, ధన సమస్యలను తొలగించుకోవాలని, అప్పుల బాధలను తొలగించుకోవాలని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. ఇలా మీకు ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒకటి పెట్టుకోండి. చాలు, మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఏకాదశి ప్రతి నెలలో 2 సార్లు వస్తుంది. మొదటిది కృష్ణపక్షంలో, రెండవది శుక్లపక్షంలోని ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది. యోగిని ఏకాదశి రోజున తెల్లవారి జామున స్నానమాచరించి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. యోగిని ఏకాదశి రోజు పూజ చేస్తే విష్ణుమూర్తితో పాటు లక్ష్మీమాత అనుగ్రహం కూడా లభించి ఇంట్లో సంపదలు నిండుతాయి. 88,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితంతో సమానమైనది. ఈ వ్రతం సమస్త పాపాలను తొలగిస్తుంది. ముఖ్యంగా ఈ వ్రతం పాటించడం వల్ల ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా నివారింపబడతాయి. ముఖ్యంగా కుష్టి వ్యాధి నివారణ అయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు, దరిద్రం కూడా పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. ఏమీ లేదు, వెంకటేశ్వర స్వామివారికి 7 అనే సంఖ్య అంటే ఎంతో ఇష్టంగా 7 పిండి దీపాలు వెలిగించండి. లేదా అసలు మేము పిండి దీపాలు వెలిగించలేము అనుకునేవారు మామూలు దీపారాధన చేసుకోండి. తులసిమాలను స్వామివారికి సమర్పించండి లేదా తులసి ఆకులను సమర్పించండి. ఎందుకంటే తులసి ఆకులు అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టం. ఇలా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దద్దోజనం పెడితే చాలు, కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. చాలా మంచి జరుగుతుంది. ఈ రోజు పసుపు రంగు వెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది. ఈ దద్దోజనాన్ని ఇంట్లో వాళ్లందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు దద్దోజనాన్ని నైవేద్యంగా పెడితే అయ్యవారితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి. దానినే ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు ఈ విధంగా చేసి అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. అయితే ఈ ఏకాదశి రోజు సుమంగళి స్త్రీలు చిటికెడు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది, వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. పసుపుకి మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభసూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగువాళ్లు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాసుకుంటారు, మొత్తానికి కూడా పసుపు తట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను సరిచేయనివ్వదు. అందుకే ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికే మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకువచ్చి అక్కడ అద్దేస్తారు. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపును నాభి అనగా బొడ్డుపై పూయటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. పసుపును ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికపరంగా అనేక రకాలుగా రెమెడీస్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి పసుపుతో యోగిని ఏకాదశి రోజు పెళ్లైన ఆడవాళ్లు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది, కలుగుతుంది, వద్దన్నా ధనం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇక ఇంతటి పవిత్రమైన రోజున సుమంగళి స్త్రీలు ఏదైనా ఆలయంలో మెట్ల పూజ చేస్తే భర్త సంపాదన పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. మెట్ల పూజ అంటే ఏదైనా ఆలయంలో మెట్లన్నీ కూడా శుభ్రంగా నీళ్లతో కడగండి, మెట్లకు పసుపు రాయండి, కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా భారీ మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మెట్ల పూజ చేయటం ద్వారా భార్యకు మరియు భర్తకు కలిసి వస్తుంది. ఏమైనా విభేదాలు ఉన్నా పోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. ఈమె ఎట్ల పూజలు ఏ ఆలయంలో అయినా సరే, విష్ణుమూర్తి ఆలయంలో గాని, లక్ష్మీదేవి ఆలయంలో గాని మెట్ల పూజ చేస్తే తొందరగా ఫలితాలు లభిస్తాయి.
అలాగే ఈ యోగిని ఏకాదశి రోజు సుమంగళి సాయంత్రం 6 గంటలకు పసుపు తీసుకొని ఆ పసుపులో కొంచెం ఆవునునే కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ మీ ఇంటి మెయిన్ డోర్ మీద 2 స్వస్తి గుర్తులు వేయండి. ఆ తర్వాత గుమ్మానికి 2 వైపులా దీపాలు వెలిగించండి. ఆడవాళ్లు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ భర్త సంపాదనను పెంచుతుంది. అలాగే ఏకాదశి రోజు ఆడవారు స్నానం చేసే ముందు పసుపులో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్టును ముఖానికి రాసుకోండి. అలాగే మీ మంగళసూత్రానికి కూడా ఈ పసుపును రాసుకొని ఆ తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వలన దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్త సంపాదన పెరుగుతుంది. ఈ ఏకాదశి నాడు ఆడవారు ఈ 3 పరిహారాల్లో ఏ ఒక్క పరిహారం చేసిన భర్తకు కలిసి వస్తుంది. ఆడవారు సుమంగళి స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి రోజు పసుపుతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, మానసిక సమస్యల వలన ధన సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఒక పండును స్వీకరిస్తే చాలు చక్కటి ఫలితాలు కలుగుతాయని పండితుల మాట. ఈ రోజు ఇంట్లో విష్ణుమూర్తిని చక్కగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజించుకోండి. ముందు ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేయండి. పూజ మందిరంలో లక్ష్మీనారాయణ ఫోటోను సిద్ధం చేసుకోండి. తులసి ఆకులతో పూజించండి. పసుపు రంగులో ఉండే పళ్లను అంటే అరటి పండ్లను గాని మామిడి పండ్లను గాని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. మీరు వేరేగా స్వీట్స్ పెట్టిన సరే వాటితో పాటు కూడా ఈ పసుపు రంగులో ఉండేటటువంటి పండ్లను కూడా నివేదించండి. ఆ తర్వాత ఈ పసుపు రంగులో ఉండేటటువంటి పండ్లను ప్రసాదంగా స్వీకరించండి. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా స్వీకరించండి. వారికి ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ధన లాభం కూడా కలుగుతుంది. మీరు ఉపవాసం లేకపోయినా సరే ఈ పండు తింటే ఎంతో పుణ్యం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రేపు యోగిని ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ పండును శ్రీమహావిష్ణువు నివేదించి మీరు ప్రసాదంగా స్వీకరించండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.